డాక్టర్ స్టార్టింగ్ ఏం చెప్పిందంటే నీకు మాయ కిందకుంది, సో ట్రావెలింగ్ చెయ్యొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంకా చెప్పడానికి కూడా నాకు టైం లేదు, కారులోనే మొత్తంగా ఎక్కేసాను. నా డ్రెస్ నిండా అయిపోయింది. ఇల్లు మొహం కడుకో, ఈ పాడి కడుపులో ఈ వాసన మా అమ్మ పొంగల్ చేస్తుందనేసి రేవుని తిరిగేస్తూ ఉంటారు అనమాట. వామిటింగ్స్ చేసుకుంటే చెప్పు వస్తుందా, అది సడన్ గా వచ్చేస్తుందా? ఒక మాట చెప్పండి. నేను చెల్లి తమ్ముడు ఎందుకు చీర కట్టుకుంటున్నావు? ఊరికేనా? ఎందుకు ఊరికే? కట్టుకోవాలనిపిస్తుంది. చీర కట్టుకుంటుంది పిల్ల, చీర కట్టుకోవాలనిపిస్తుంది అంట. అదిగో అక్కడ చూడు ఎంత చక్కగా కట్టుకుందో. కట్టుకోవాల్సిన టైం వచ్చినాడు కట్టుకోర్లే. అబ్బా సరిగ్గా చూపించినాను. వద్దొద్దు, చాలు పెట్టి వేసుకో, పవిటేసుకో, పవిటేసుకో నాన్న. తీయను నేను అంతే, ఇంకా ఆపేస్తా. వద్దొద్దు చాలు, కరెక్టే కట్టావు, కరెక్టే కుట్టావు. తీస్తున్నా, కట్టుకో. ఆఫ్ లోనే ఉంది పూర్విక, చెయ్యి ఇట్లా పెట్టా అంతే. ఏ నైస్ నానా, బాగా కట్టుకున్నావు. ఇటు సైడ్ వేసుకోవాలి పవిట. బాగుంది నాన్లు. లైట్లు అంతేనా? సో ఇప్పుడైతే మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంక మధ్యన లంచ్కి ఎక్కడ ఆగకూడదని చెప్పి మా అక్క పులిహోర చేసింది, చింతపండు పులిహోర. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. బాగుంది, ఇప్పుడు సరిపోయింది. ఇందాక పులుపు ఎక్కువైంది, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. వంకాయ బంగాళదుంప కర్రీ ఇందులోకా? నాకు కొంచెం సపరేట్ కర్రీ పెట్టు, కొంచెం వైట్ రైస్ కూడా పెట్టు. వైట్ రైస్ పులిహోర. వెళ్ళిపోతున్నావా? వెళ్ళొద్దా? వద్దు, ఇక్కడే ఉండు. ఏం చేయాలి ఇక్కడ? చెల్లి లేదా తమ్ముడు పుట్టే వరకు. చెల్లని ఫిక్స్ అయిపోయావా? ఎవరన్నా పుట్టే వరకు ఇంకిక్కడే ఉండిపో అంటున్నా. వెళ్ళాలి కదా, మళ్ళీ వస్తా నేను. మళ్ళీ ఎప్పుడు వస్తాను తెలుసా? ఎప్పుడు? ఎవరు పుడతారో వాళ్ళని ఎత్తుకొని మళ్ళీ 5th month అప్పటి వరకు ఇంకిక్కడే ఉండిపో. ఉంటా. ఇంకా మంచిగా చూసుకుంటాం కదా ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నా, ఏం ప్రయోజనం ఒక్కడు కూడా తెలియదు. నేను తెచ్చుకున్నా కానీ చెల్లానే ఉంది. ఇగో ఒక్కడు కూడా తెలియదు. కాదు పిన్ని, ఉండిపోవచ్చుగా ఇంకా ఇక్కడ. వస్తా నేను మళ్ళా. ఫేస్ క్రీమ్ రాసుకోవాలి కదా నువ్వు, ఇంకా రాసుకున్నా పెడతా. ఎందుకు తెచ్చావో తెలీదు, ఏం వాడలేదు. ఏం వాడలేదు అంతే, మోత బరువు తప్ప ఏముండదు నాకు. బాగా వస్తున్నాను. చీర పెట్టకూడదు కదా, చీర కొనుక్కొని గాజుగా ఎంచుకో. స్వీట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం పాప అన్న బాబుతో రావాలి. మా అక్క వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, వెళ్ళినప్పుడు అంత సాడ్గా ఉంటుంది. ఏడవకు, కంట్రోల్. ఏడవదే కానీ. సో మళ్ళీ ఎప్పుడు వస్తాను? మళ్ళీ అంటే ఎవరు పుడతారో వాళ్ళని తీసుకొని ఇంకా అక్టోబర్లో, అంటే డెలివరీ అయిపోయిన 5th monthకి మళ్ళీ బిడ్డను ఎత్తుకొని రావాలి. కాబట్టి ఎవరు పుడితే వాళ్ళని ఎత్తుకొని మళ్ళీ రావాలి. అప్పటి వరకు వచ్చేది లేదు. మరి వస్తే వీళ్ళు రావాలి ఇంకా.
డెలివరీ టైంకి వస్తాం. ఇంకా వాళ్ళు డెలివరీ టైంకి వస్తారంటే నేనే బిడ్డను ఎత్తుకొని వస్తా. సరే అయితే వెళ్ళొస్తాం. జాగ్రత్తగా ఉండు, టైం టు టైం తిను. మడి పెట్టు. వెళ్దామా? బాయ్ రియా. నేను వెళ్ళిపోతున్నామని పాపము. రియా అయ్యో బాయ్, నేను వెళ్ళిపోతున్నామని. ఇటు పక్క రాదు, ఇటే వస్తుంది. పీకాక్ వస్తుంది. అటు రాదు నాకు తెలుసు. అటు వస్తే ఏం చేస్తావంటే అటు రాదు. ఈ లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడు పూర్విక, పెద్ద పికాక్ వస్తుంది. అంగాడు వంతుంది దాటాక. చాక్రేవ్ 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 అంటే అంగ పూర్విక అదిగో లెఫ్ట్ లో అదిగో చూసావా? అదిగో ఎంత పెద్ద పికాక్ ఉందో. ఇవెంత? 20 రూపాయలంట. అలాగుంటే మరి 20 అంట, 40 అంట. రేగుడీలు ఫ్రెష్నా? ఎప్పుడు పెట్టారు? ఎంత? తీసుకోనా? కేజీస్ ఉన్నాయా? ఇంకా 19 కేజీస్. ఎంత వెయిట్? వెయిట్ ఎంత? 20 కేజీలా? పోయమ్మ అంతున్నాయా? పూర్వి ఇట్రా, ఇది చూడు. పొలంలో కూర్చొని తింటావా? ఇలా చూడు. ఏయ్, పొలంలో కూర్చొని తింటావా? ఇటు చూడు. మరి పొలంలో ఎలా కూర్చుంటానా? అక్కడ అంతా వాటర్ ఉంటే అలా కూర్చుంటావా? లే నాన్లు ఇటు. పూరి వైట్ రైస్ తింటావా? వైట్ రైస్ తింటావా? వైట్ రైస్ తింటావా? పెరుగన్నం ఉంది. పెరుగన్నం వద్దా? తర్వాత తింటుందా పెరుగన్నం? ఏంటి? తిరుగు. నేను చెల్లి. తమ్ముడైతే తమ్ముడు, ఏదైనా ఒకటే. ఇవన్నీ గర్ల్స్ నానా, బాయ్స్ లేవు. తెలుసు. బాయ్స్ అయితే తమ్ముడు, ఇంకా తమ్ముడు. ఏం కొనుక్కున్న పూర్విక? స్కెచ్ పెన్స్ ఉన్నాయి కదా నాన్న ఇంట్లో. డబ్బులు ఖర్చు పెట్టడానికే ఉంటావు కదా. లేదు, ఇక్కడ చేతి మీద రాస్తున్నాయి చూడు. కొంచెం వెనక్కిళ్ళు చూడు. ఈ రబ్బు అయిపోతున్నాయి చూడు, తొందరగా రబ్బు అయిపోతుంది. ఇదిగో. ఇంకేం తీసుకున్నావు? ఎందుకు నాన్న అవన్నీ వేస్ట్. ఇది హాఫ్ అనుకుంటున్నావు కదా, ఫుల్. జర్నీ మాట దేవుడు ఎరుగును కానీ ఇంకోసారి జర్నీ చేయకూడదు మా. అంటే ఏం కాదు కానీ కూర్చొని నడునొప్పి వస్తుంది. నాకే బాగుంటలేదు. నీకు ఎలా ఉంటది? వామిటింగ్ అయ్యేలా ఉంది. సారీ అవ్వలేదు. గొంతులో మంట కింద ఉంది.
ఏమైనా చల్లగా ఏం తాగు, చల్లగా ఏం తాగు. మీ అమ్మాయి అన్ని తీసుకొచ్చేస్తుంది. క్లోజ్ నానా ఓపెన్ చేయ రాదు. గట్టిగా ఉంటున్నాయి. వేరేదంతా అలా చెయ్యకు, మళ్ళీ పోతే పెట్టేసి ఆ గ్రీన్ బొమ్మ ఎంత అడుగు. ఏది అది ఇది ఇప్పుడు అది మనం ఏం మాట్లాడితే అది వెంటనే మళ్ళీ సేమ్ సౌండ్ వస్తుంది కదా. కొంటే రియాగడ్ భయపడతాడు అనుకున్నా కానీ 550 రూపీస్ అంట అది. అదేం భయపడ్డా. మనం ఏది మాట్లాడితే రివర్స్ లో అలా వస్తుంది వాయిస్. బాగుంది టికెట్ పౌచ్. వెనక్కి వెళ్ళు. ఈడికి రా. చెప్ప ఆంటీకి చెప్పింది. ఇక్కడ కనిపించట్లే, ఇంత పెద్దగా ఉంటే ఆంజనేయ స్వామి అంగో చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. ఏం కావాలి నీకు? ఏమొద్దు. సాంబారా? సాంబార్ అయితే బాగుంటది కదా పొంగల్ కానీ అనుకుంటా. రాత్రి నిన్నంతా మనం జర్నీ చేసాం. రాత్రి దారిపోడికి కక్కుంటానే ఉన్నాం. ఏం చేయాలి మరి? అందుకని ఇంకా పుల్లగా ఉంటది. సాంబార్ చేసి పల్లీ చట్నీ చేస్తే బాగుంటది. పల్లీల చట్నీ కిషోర్కి ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. నాకు సాంబార్ ఇష్టం పొంగల్లో. సరేలే ఏదో ఒకటి. సర్లే ఇవన్నీ తినేసే, తర్వాత చేస్తాను. ప్రియ బాబు, పియస్ బాబు, ఎప్పుడు అక్కడే కడతాడు. ప్రియ బాబు వేగిపోయిందా? ఇలా ఏగా దీంతో 6 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఎన్ని విజిల్స్ రావాలి? మూత పెట్టేసాను కదా, ఒక 4 విజిల్లు వస్తే సరిపోద్ది. ఉడికిపోద్ది. మరి అవి ఎప్పుడు వేస్తావా జీడిపప్పులు? అవి తాలింపు వేస్తాను. తాలింపు అయిపోయి తాలింపు వేసేస్తాను. ఏమైంది మా ఉడికిపోయిందా? ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. నూనె అది నెయ్యా? నెయ్యే. మిరియాల ఫస్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం ముక్కలు చిన్న ముక్కలు కోసుకోవచ్చు, కొంచెం దంచేది వేసేస్తాను. అది ఈసారిగా ఇది ఫుడ్ ఆయన గారికి ఒక్కరోజు నాన్ వెజ్ లేకపోతే పెరుగని పెడితే వస్తానుంటాడు కానీ అస్సలు ముట్టుకోడు. ఆయన అలా ఉంది ఆయన పని. నడుస్తుంది ఆయనకి అట్లా. అలా పెడతారు కదా అని. నెక్స్ట్ జీడిపప్పు. ఇది బాగా ఏగాలి, ఏగితే టేస్ట్ ఉంటుంది. ఏది జీడిపప్ప? జీడిపప్పు కాదు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు. ఎక్కడ చూసి నేర్చుకున్నా? చూసి నేర్చుకోవాలా? ఏమో అడుగు. ఒకసారి చూస్తే సార్ నేను మైండ్లో పెట్టుకుంటాను. అబ్బో, మీ అమ్మాయి అంటారు కదా నాకు జ్ఞానోదయం ఎక్కువ. జ్ఞాపక శక్తి మా ఏదోట్లే, జ్ఞాపక శక్తి అని ఒకటే, జ్ఞానోదయం ఒకటే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసారు, జీడిపప్పు, కరివేపాకు. అవంతా వేగిన తర్వాత పొంగల్లో వేసాడు మేనా? కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కాదు, ఇప్పుడు ఆ తాలింపు ఆ పొంగల్లో వేసాడు మేనా? అంతే, ఇంక అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇంగువానా? ఇది వేగిన తర్వాత ఇందులో ఇంగు వేయాలా? ఇప్పుడు వేసేసి పసుపు వేసేస్తాను. వాసన భలే వస్తుంది. నెయ్యి కదా? నెయ్యిలో వేయించావా? ఆయిల్ అన్నా? నెయ్యిలోనే వేయించానని చెప్పాను. పొంగులో నెయ్యి వేసుకుంటారు. అయిపోయిందా? ఇప్పుడు కట్టేసి
ఇంకంతే పొంగల్ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఇందులో వేసుకోవడం. వేడి వేడి పొంగలే. వేడి వేడి పొంగలే విత్ పల్లీల చట్నీ. పల్లీల చట్నీ. ఆకలేస్తుంది. వెళ్ళి మొహం కడుకో. ఈ పాడి కడుపులో వాసన మా అమ్మ పొంగల్ చేస్తుందనేసి రేవుని తిరిగి వేస్తూ ఉంటారు అనమాట. నేను చేసిన యమ్మీ పొంగల్ రెడీ. కిషోర్ కోసం చేశాను. కిషోర్ నీకోసం. సో నేను చేసిన బాగా ఇష్టంగా తింటాడు. బాగా చేస్తాం. ఆ సూపులో అర్థం ఏంటి? నాకు వచ్చి మా పొంగల్ ఇది. నాకు ఒక చిన్న డౌట్ అండి. జనరల్ గా వామిటింగ్స్ చేసుకుంటే చెప్పు వస్తుందా, అది సడన్ గా వచ్చేస్తుందా? ఒక మాట చెప్పండి. తినేటప్పుడు వామిటింగ్ మోషన్ నిన్న కార్లో మొత్తంగా ఎక్కేసాను విజయవాడ తర్వాత. ఎవరన్నా ప్లేట్లు పెట్టి చెప్పుకుంటారా? మరి నన్ను ఏమన్నాడు తెలుసా, ముందే చెప్పొచ్చు కదా అని అడిగాడు. నాకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా, నాకేమైనా తెలిసి వస్తుందా? ఆపడానికి ప్లేస్ లేదు. టాపిక్ ఎక్కడ లేదా మరి ఈ టైంలో టాపిక్ అవసరం. సరేలే వదిలే, తర్వాత చెప్పుకుంది. సరేలే కిషోర్, నేను నీకోసం పెడుతున్నా. తిని ఎలా ఉందో చెప్పు. తినేసి. స్పూన్ ఎవరు ఇస్తారు? చేత్తో తింటారు పొంగలి. స్పూన్ టీ లేదుగా, మర్చిపోయి నేను. ఓకే నేను తెచ్చుకుంటా. కూర్చో. కష్టపెట్టాడండి పాపము, చాలా మంచోడు. అప్పుడప్పుడు తనలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు, కానీ నార్మల్గా అయితే చాలా మంచోడు. కిషోర్, నీకెవరో మొన్న ఒక అమ్మాయి లవ్ యూ అని చెప్తుంది. కిషోర్ నీ మొహానికి అంత ఉందా? లేకపోతే లవ్ యూ కిషోర్ అంట. చెప్పేది క్లారిటీగా చెప్పు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. వాళ్ళకి వినపడుతుందో లేదో అంత వద్దులే, కొంచెం అంట. దాంట్లో హాఫ్ తీసుకో. సో ఇది మా ఇంటి బ్రేక్ఫాస్ట్ అన్న. జ్యూస్ తాగవా? మర్చిపోయినా. ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్. బాగుందా? బాగా చేశాను. స్పైసీ లేదా? నువ్వు బాగా చేశానని చేశాను అనుకో, ఆ సూపుకి అర్థం అదే. ఇంకో డిస్కషన్ పెడదాం అనుకున్నాం కానీ తిడుతున్నాడు అని చెప్పి నేనేం పెట్టట్లేదు. సో మనం తర్వాత పర్సనల్గా మాట్లాడుకుందాం. నచ్చిందంటలే మొత్తానికి. ఇది నీకు నచ్చుతుందిలే అమ్మా. నీకు నచ్చలేదా? బాగుంది. నిన్నంతా నా నోరు ఒక రకంగా అయిపోయింది. కారులో ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా అప్పుడైతే ఇల్లుదాడు అయితే నువ్వేందని ఏదో అన్నావు. నువ్వు 2 రోజులు మిగిలిపోయిన కూరలు వేసి పెట్టావు. అప్పుడు మిగిలిపోయిన మన్నాడు పప్పే కదా. లేదు, అంత ముందు 2 రోజుల ముందు పప్పు, ముందు రోజు బంగాళదుంప ఫ్రై. సరే, అది నా తప్పు. మీరు వచ్చేటప్పుడు ఏంటి వేడి వేడిగానే అన్ని ప్రెషర్ చేసినాయి కదా. ముందు రోజు అంటే అది ఫుడ్ పడలేదు. మరి వచ్చినప్పుడు ఫుడ్ ఏమో తెలియదు. ఇంకా కడుతున్నప్పుడు ఇంకా అలాగే అవుతావు. అన్ని పట్టించుకోగలుగుతాం. ఏమవడం అయింది బాబాయ్. మీ ఆయన ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళడం. సో లిటరల్లీ అయితే నిన్న వచ్చేసరికి 11:30 అయిపోయింది. అంటే మేము 12కి స్టార్ట్ అయ్యాము, కానీ చాలా స్లోగా తీసుకొచ్చాడు. ఎందుకు ఈ టైంలో అంత ఫాస్ట్గా రాకూడదు కాబట్టి. విజయవాడ దాటిన తర్వాత అసలు కంటిన్యూస్గా ఇంకా చెప్పడానికి కూడా నాకు టైం లేదు. కారులోనే మొత్తంగా ఎక్కేసాను. నా డ్రెస్ నిండా అయిపోయింది. అసలు పోనీ గ్లాస్ దించి చేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే పక్క నుంచి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు, అదొక ప్రాబ్లం వాళ్ళ మీద పడుతుంది అని చెప్పి. పోనీ ఎక్కడన్నా ఆగుదాము అంటే
కరెక్ట్గా ట్రాఫిక్ టైం. అప్పటికి కడుపులో ఒక రకంగా తిప్పేస్తుంది. నేను ఏంటో అనుకున్నా. లంచ్ చేసిన తర్వాత ఇంకా విజయవాడ దగ్గర అయితే లిటరల్లీ మొత్తం నా డ్రెస్ నిండా అయిపోయింది, కార్ నిండా అయిపోయింది. ఇంక మళ్ళీ ఒక చోట ఎక్కడో టీవీ ఉంటుంది కాబట్టి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి మళ్ళీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడ స్టార్ట్ అయితే నాకు వామిటింగ్స్ లిటరల్లీ ఎన్నిసార్లు వేసుకున్నానమ్మా? ఎక్కడమ్మా? 3 సార్లు. ముందోసారి కక్కున్నాం, తర్వాత బట్టల మీద కక్కేసుకున్నాం, తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాం. మొత్తం 5 సార్లు చేసుకున్నా. ఎక్కువ చెప్తున్నాను. తర్వాత ఇంకా దారిపొడికి అదే దారిపొడి కంటే లిటరల్లీ నాకు హైదరాబాద్ వచ్చే వరకు ఒక 1 అవర్ నాకు టైం అంటే రీచ్ అయిపోతామని కానీ కంటిన్యూస్గా కక్కుతానే ఉన్నా. టిఫిన్ చేస్తావా? టిఫిన్ చేసేసా. ఏం తిన్నానా? ఇడ్లీ సాంబార్ అయితే బాగుంది, స్వీట్ గా. తీసురాబాయ్ కొంచెం పొంగల్ ఉంది, పొంగల్ వేసుకుందాం కదా. టీ కూడా బాగుంది. ఇదే కదా టీ. నాకు కూడా చిన్న పిల్లలు రాజా అంకుల్ నేనేమైతే ఇస్తాను తెలుసా? వెళ్ళు కాలు చెల్లి కట్టుకోపో. ఇది ఇస్తున్నా అడిగితే అప్పుడు ఇచ్చేది. కాలు చెల్లి కట్టుకోపో. లిటరల్లీ నాకైతే హైదరాబాద్ వచ్చే వరకు నరకం చూసేసాను, ఏడుపు వచ్చేసింది. అంటే అస్సలు ఆగట్లేదు పాపం. అప్పటికి తను ఇలా అనేసరికి అర్థమైపోయి పాపం సైడ్ కాపుతున్నాడు. హైదరాబాద్ వచ్చే వరకు ఒక 6 times. ఇంకా లాస్ట్ నేను చేసుకున్న వామిటింగ్ అయితే మొత్తము పసరు. ఇదంతా పెయిన్, అంత పెయిన్ అంటే నాకు కనీసం ఇట్లా గుటికేయడానికి కూడా లేదు, అంత పెయిన్ వచ్చేసింది. ట్రావెలింగ్ చెయ్యొచ్చండి, అంత ప్రాబ్లం ఏమి లేదు. బట్ ఏంటంటే కొంచెం దగ్గర అయితే టెన్షన్ ఉండదు. ఇది కొంచెం లాంగ్ అయిపోయేసరికి ఈ టైంలో కొంచెం కష్టంగా ఉంది. బట్ చేయకపోవడం బెటర్. 99% ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి, అదర్వైజ్ అయితే వద్దు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. అంటే అందరికి ఒకేలా ఉండదు సిమ్టమ్స్. కొంతమందికి పడుతుంది, కొంతమంది పడదు కారు. నా బేసిక్గా కారు పడదు. నార్మల్ టైంలో కూడా నేను చేసుకుంటాను వామిటింగ్స్. ఇంక ఈ టైంలో ఇంక ఎక్కువ అయిపోయినాయి. వెళ్ళేటప్పుడు ఒక ఎత్తు అయితే వచ్చేటప్పుడు డబల్ అన్నమాట. లిటరల్లీ నరకం అనిపించేసాను. అయ్యి బాబా ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతామా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా దేవుడా అని అనుకున్న క్షణం లేదు లిటరల్లీ నాకైతే. సో అలా అయితే ట్రావెలింగ్ అయింది. ట్రావెలింగ్స్ అయితే చేయకండి, కొంతమంది చేస్తారు, ఏం కాదు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా బుడ్డది కడుపులో ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 6th month వరకు నా పేరు మీనాక్షి వర్క్ చేశాను. ఇంక తర్వాత ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే డాక్టర్ స్టార్టింగ్ ఏం చెప్పిందంటే నీకు మాయ కిందకుంది, సో ట్రావెలింగ్ చెయ్యొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందుకని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదు, షూటింగ్స్ మాత్రమే చేశాను. తర్వాత ఇంట్లోనే ఉన్నా. సో వీలైతే ఎక్కడికి వెళ్ళకండి. కుదిరితే ఇంక తప్పదు, ఎమర్జెన్సీ అనుకున్నా. ఎమర్జెన్సీ అయితే మనం ఏం చేయలేం కాబట్టి. అది నా ట్రావెలింగ్ హిస్టరీ. మీ ఆయన కూడా తెలిసింది కదా. మా ఆయన అయితే ఇంక కిషోర్ అయితే ఇంక బుద్ధి ఉంటే ఇంకొకసారి ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగు. అసలు నిన్ను ఎవరు ట్రావెలింగ్ చేయమన్నారు అసలు ఈ టైంలో అని చెప్పి నాకు దారంతా తిడతానే ఉన్నాడు. అదొకటి అనుకోండి. బట్ ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. ఇదొక ఎక్స్పీరియన్స్ నాకైతే ట్రావెలింగ్లోని. బట్ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఒక హ్యాపీనెస్. తర్వాత తీద్దాం, ఓపెన్ చేద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.